హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ అజయ్ దుర్గా ప్రసాద్ శ్రీపతి, ఎండి పంచకర్మ, ఆయుర్వేదిక్ జనరల్ ఫిజిషియన్ ఖమ్మం. ఈరోజు మనం ఐబిఎస్ అంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనే దాని గురించి తెలుసుకుందాం. అసలు ఈ ఐబిఎస్ అనేది ఎలా వస్తుంది, ఇది రావడానికి గల కారణాలు ఏమిటి, వాటి లక్షణాలు ఎలా ఉంటాయి, ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్తో ఈ ఐబిఎస్ని మనం ఎలా తగ్గించుకోవచ్చు అనేవి ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ ఐబిఎస్ని ఆయుర్వేదంలో గ్రహణి రోగం అంటాము. ఈ ఐబిఎస్ని ఇంతకుముందు వెస్ట్రన్ కంట్రీస్లో ఎక్కువగా చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు మన దగ్గర కూడా కామన్గా చూస్తున్నాము. మామూలుగా మన చిన్న పేగు కానీ పెద్ద పేగు కానీ మోషన్ ఫామ్ అయిన తర్వాత దాని కిందకి పుష్ చేయడానికి కాంట్రాక్ట్ అయ్యి రిలాక్స్ అవ్వాలన్నమాట. అంటే పేగు అనేది దగ్గరికి వచ్చి మళ్ళీ ఇలా వదిలేసి స్లోగా మలాన్ని మరియు డైజెషన్ అవ్వాల్సిన ఫుడ్ని కిందకి పుష్ చేయడం అనేది జరుగుతుంది. ఇదంతా ఒక కోఆర్డినేటెడ్ వేగా జరుగుతుంది. ఇలా జరుగుతున్నప్పుడు పేషెంట్కి ఎటువంటి డిస్టర్బెన్స్ కానీ సిమ్టమ్స్ కానీ కనిపించవు. కానీ కొంతమందిలో కొన్ని కారణాల వలన ఈ రెగ్యులేటెడ్ మూమెంట్స్ తప్పేసి కాంట్రాక్షన్ అనేది కొన్నిసార్లు చాలా ఎక్కువ అవ్వడం, రిలాక్సేషన్ అనేది చాలా డిలేడ్గా అవ్వడం జరుగుతుంది. ఇలాంటి కొన్ని ఇష్యూస్ వల్ల ఫ్రీక్వెంట్గా స్టమక్ పెయిన్ రావడం, మోషన్ ఫ్రీగా లేకపోవడం, లేదా పేగు కదలికలు ఎక్కువ అవ్వడం వలన ఈ మోషన్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ అవ్వడం అనేది జరుగుతుంది. ఆయుర్వేద పరంగా చూసుకున్నట్లయితే ఈ గ్రహణి రోగంలో గ్రహణి అనేది ఒక ఆర్గాన్. ఇది మన ఆమాశయానికి పక్వాశానికి మధ్యలో లొకేట్ అయి ఉంటుంది. ఈ గ్రహణి అనేది ఫుడ్ని హోల్డ్ చేసి ఉంచి ప్రాపర్గా డైజెస్ట్ అవ్వడానికి, ప్రాపర్గా మిక్స్ అవ్వడానికి వెళ్ళిపోతుంది. ఈ గ్రహణిలోనే మన అగ్ని, మన డైజెస్టివ్ ఫైర్ ఏదైతే ఉంటుందో అది లొకేట్ అయి ఉంటుంది. ఈ గ్రహణి అనేది ఈ అగ్ని ద్వారానే పోషణ పొందుతుంది, మరియు ఈ అగ్ని అనేది ఒక సపోర్టింగ్ సిస్టమ్ లాగా పనిచేస్తుంది ఈ గ్రహణికి. ఈ గ్రహణి అనేది అగ్నితో కలిసి అన్డైజెస్టెడ్ ఫుడ్ని హోల్డ్ చేసి డైజెస్టెడ్ ఫుడ్ని ముందుకి పుష్ చేయడం అనేది జరుగుతుంది. కానీ ఎప్పుడైతే ఈ అగ్ని అనేది వీక్ అవుతుందో మరియు ఇంప్రాపర్లీ డైజెస్టెడ్ ఫుడ్ కానీ లేదా ఆమదోషం వలన దృష్టి చెందుతుందో దాని ఫలితంగా ఈ గ్రహణి కూడా దృష్టి చెందడం అనేది జరుగుతుంది. ఈ గ్రహణి అనేది దృష్టి చెందడం వలన మనకి ఫుడ్ అనేది ఆమా ఫామ్లో రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది, అంటే అన్డైజెస్టెడ్ ఫామ్లో. దాని ఫలితంగా ఈ గ్రహణి రోగం అనేది రావడం అనేది జరుగుతుంది. అందుకే ఈ గ్రహణి అనేది ఒక త్రిదోషాత్మక వ్యాధి. వీటిలో ముఖ్యంగా పాచక పిత్తము, సమాన వాతము, క్లేదక కఫం అనేది దృష్టి చెందడం జరుగుతుంది. ఒకసారి మన డిసీజ్ అనేది మేనిఫెస్ట్ అయిన తర్వాత ఈ ప్రాణవాతము, అపానవాతం కూడా దృష్టి చెందడం అనేది జరుగుతుంది. ఈ ఐబిఎస్ రావడానికి గల కారణాలు మనం చూసుకున్నట్లయితే ఎక్కువ ఫాస్టింగ్ ఉండడం, ఓవర్ ఈటింగ్, ఇండైజెషన్, ఇర్రెగ్యులర్ ఈటింగ్, అదేవిధంగా కంటామినేట్ ఫుడ్ తీసుకోవడం, అదేవిధంగా అన్సూటబుల్ ఫుడ్ తీసుకోవడం, అదేవిధంగా విరుద్ధాహారం ఎక్కువ తీసుకోవడం, స్పైసీ సోర్ ఐటమ్స్ ఎక్కువగా తీసుకోవడం, యూరిన్ మోషన్ లాంటి న్యాచురల్ అర్జెస్ ఏవైతే ఉంటాయో అవి వచ్చినా కూడా వెళ్లకుండా హోల్డ్ చేసుకొని ఉంచడం, అదేవిధంగా డిప్రెషన్ కావచ్చు, యాంగ్జైటీ, స్ట్రెస్, ఓవర్ థింకింగ్ మరియు ఇతర వాత పిత్త కఫ ప్రకోప ఆహార విహారాల వలన ఈ గ్రహణి రోగం అనేది రావడం అనేది జరుగుతుంది. ఈ ఐబిఎస్ పేషెంట్స్లో మనం లక్షణాలు కనుక చూసుకున్నట్లయితే తిన్న వెంటనే మోషన్కి వెళ్ళడం, డైలీ 4 to 5 times మోషన్కి వెళ్ళడం, కొంతమందిలో మలబద్ధకం కనిపిస్తుంది, కడుపులో నొప్పి, కడుపుబ్బరం, పొట్టంతా టైట్గా అనిపించడం, ఇండైజెషన్, అరుచి, అదేవిధంగా కింద నుంచి గ్యాస్ వెళ్ళడం, కొంతమందిలో మోషన్లో మ్యూకస్ అంటే జిగట కనిపించడం, దీనిని ఆయుర్వేదంలో అపక్వ మల ప్రవృత్తి అంటాము. ఇలాంటి లక్షణాలు ఈ ఐబిఎస్కి గురైన పేషెంట్లు మనం చూస్తుంటాం. ఈ ఐబిఎస్ టైప్స్ ఆయుర్వేద పరంగా చూసుకున్నట్లయితే దీంట్లో వాతజగ్రాని అని, పిత్తజగ్రాని అని, కఫజగ్రాని అని, సన్నిపాతజగ్రాని అని ఉంటాయి. ఈ వాతజగ్రానిలో మనం మెయిన్గా కాన్స్టిపేషన్ చూస్తుంటాం, అదేవిధంగా పిత్తజగ్రానిలో డయేరియా చూస్తాము, అదేవిధంగా కఫజగ్రానిలో డీసెంట్రీ చూస్తాము, అదేవిధంగా సన్నిపాతజలో మిక్స్ టైప్ ఉంటుంది. దీన్నే మనం ఐబిఎస్ కాన్స్టిపేషన్ టైప్ అని, ఐబిఎస్ డయేరియా టైప్ అని, మిక్స్ టైప్ అని అంటుంటాము. ఈ ఐబిఎస్కి సంబంధించి మన ట్రీట్మెంట్స్ కనుక చూసుకున్నట్లయితే ఆయుర్వేదంలో మంచి ఫలితాలను ఇచ్చే మెడిసిన్స్ ఉన్నాయి, అదేవిధంగా ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. ట్రీట్మెంట్స్ కనుక చూసుకున్నట్లయితే వీటిలో ముఖ్యంగా వమన ట్రీట్మెంట్ అని, విరేచన ట్రీట్మెంట్ అని, వస్తి ట్రీట్మెంట్ అని, శిరోధార ట్రీట్మెంట్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. ఉదాహరణకు మన వమన ట్రీట్మెంట్ కనుక చూసుకున్నట్లయితే ఆమ లక్షణాస్ ఎక్కువ ఉన్నప్పుడు, అదేవిధంగా ఉత్కృష్ట లక్షణాస్ ఆమాశయంలో ఉన్నప్పుడు ఈ వమన ట్రీట్మెంట్ అనేది సూచించడం జరుగుతుంది. అదేవిధంగా విరేచన ట్రీట్మెంట్ కనుక చూసుకున్నట్లయితే దోషాస్ అనేది పక్వాశయంలో డీప్ సీటెడ్గా ఉన్నప్పుడు ఈ విరేచన ట్రీట్మెంట్ అనేది సూచించడం జరుగుతుంది. ఈ వస్తి ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుందో ఈ ఐబిఎస్ లక్షణాలు తగ్గించడానికి, అదేవిధంగా గట్ని స్ట్రెంథెన్ చేయడానికి, అదేవిధంగా వాతాన్ని తగ్గించడానికి ఈ వస్తి ట్రీట్మెంట్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా శిరోధార ట్రీట్మెంట్ కనుక చూసుకున్నట్లయితే ఈ ఐబిఎస్ అనేది ముఖ్యంగా ఈ స్ట్రెస్ కానీ, యాంగ్జైటీ కానీ, ఓవర్ థింకింగ్ కానీ వీటి వల్ల ఎక్కువ ట్రిగర్ అవుతుంది. ఈ ట్రిగరింగ్ని తగ్గించడానికి ఈ శిరోధార ట్రీట్మెంట్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ట్రీట్మెంట్స్ అనేవి ఎర్లీగా వచ్చిన పేషెంట్స్లో సింపుల్గా మందుల ద్వారానే ఆయుర్వేదంతో బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి.
దీర్ఘకాలికంగా బాధపడుతున్న వారికి ఈ ట్రీట్మెంట్ అనేది మనం సూచించడం జరుగుతుంది. ఈ ట్రీట్మెంట్తో పాటు మా దగ్గరికి వచ్చిన పేషెంట్స్కి డైట్ అనేది కూడా సూచించడం జరుగుతుంది. కనుక ఎవరైతే ఇలాంటి ఐబిఎస్ లక్షణాలతో బాధపడుతున్నారో మీ దగ్గరలో ఉన్న క్వాలిఫైడ్ ఎండి ఆయుర్వేదిక్ ఫిజిషియన్ని సంప్రదించి తగు సలహాలు మరియు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, లేదా మమ్మల్ని ఆన్లైన్ కన్సల్టేషన్ ద్వారా కూడా సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ ఆల్.